వైఎస్ఆర్ జిల్లా రాజంపేటలో సీఎంఆర్ఎఫ్ స్కామ్ వ్యవహారం టీడీపీ నేతలు కొత్త నాటకానికి తెరతీశారు. ఇటీవల బాధితుడికి వచ్చిన 14 లక్షల రూపాయల్లో 8 లక్షలు తన అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు టీడీపీ నేత వేణుగోపాల్. అయితే ఇప్పుడు మాత్రం బాధితుడి నుంచి 8 లక్షల అప్పు వసూలు చేశామని చెప్తున్నారు. అయితే బాధితుడి బంధువు మాత్రం ఈ వాదనలు ఖండిస్తూ ఎల్ఐఏ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లుగా ఆరోపించారు. అలాగే టీడీపీ నేతల వద్ద ఎలాంటి అప్పు తీసుకోలేదని స్పష్టంగా వెల్లడించారు. ఇదే అంశంపై కంప్లీట్ డీటెయిల్స్ ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఎల్లయ్య అనేటువంటి వ్యక్తి యాక్సిడెంట్ అయ్యి తీవ్ర గాయాల పాలయ్యి ప్రాణాపాయ స్థితిలో చెన్నైలో ట్రీట్మెంట్ తీసుకున్నాడు. దాదాపుగా 30 లక్షలు ఖర్చు అయింది. అయితే ఆ ప్రభుత్వం వైపు నుంచి సీఎంఆర్ఎఫ్ ఇప్పిస్తామని చెప్పేసి 14 లక్షలు ప్రయత్నం చేసి 14 లక్షల అమౌంట్ ఎల్ఐకి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. 14 లక్షల్లో ఎల్ఐని బ్యాంకుకు తీసుకువెళ్లి వీళ్ళే సంతకాలు చేయించి 8 లక్షలు వీళ్ళ అకౌంట్ లోకి మార్చుకొని మిగతా అమౌంట్ ఎల్ఐ అకౌంట్ లోకి వేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఇదంతా కూడా నిన్నంతా వైరల్ అయినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం దృష్టి కూడా ఉన్నటువంటి నేపథ్యం వీళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ఈ స్కామ్ లో కీలకంగా ఉన్నాడు. అతని అకౌంట్ కే డబ్బు కూడా ట్రాన్స్ఫర్ చేసుకునే పరిస్థితి ఉంది. సో ఇదంతా చూసిన తర్వాత ఎప్పుడైతే డ్యామేజ్ అయిందో ఇమీడియట్ గా వాళ్ళు ఏదైతే ఎల్ఐఏ వాళ్ళకి ట్రీట్మెంట్ కోసం వాళ్ళ దగ్గర 8 లక్షలు అప్పు తీసుకున్నట్టుగా అది కూడా ఎల్ఐఏ బావమర్ది శశికుమార్ అనేటువంటి వ్యక్తి ద్వారా ప్రామిసరీ నోట్ రాసి అతని ద్వారా ఏదైతే డబ్బు అప్పు తీసుకున్నారని చెప్పి ఒక ఫేక్ ప్రామిసరీ నోట్ ని సృష్టించారు. అయితే ఆ ప్రామిసరీ నోట్ చూసిన తర్వాత ఎవరైతే శశికుమార్ పేరు మీద ప్రామిసరీ నోట్ రిలీజ్ చేశారో ఆ శశికుమార్ అసలు తాను సంతకం ఇంగ్లీష్ లో చేస్తాను, తెలుగులో చేయను, వాళ్ళు తెలుగులో సంతకం పెట్టుకున్నారు, ఇది ఫేక్ అని చెప్పేసి స్పష్టంగా వాళ్ళ దగ్గర ఏదైతే టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు వాళ్ళకి సంబంధించిన వ్యక్తుల దగ్గర ఎటువంటి అప్పు తీసుకోలేదని చెప్తారు. అంటే మొత్తం మీద గమనించినట్లయితే పూర్తి స్థాయిలో వీళ్ళు ఒక వచ్చినటువంటి సీఎంఆర్ఎఫ్ ఫండ్ ని 8 లక్షలు కాజేసి దాన్ని కప్పుపుచ్చుకునేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారని స్పష్టమవుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.